కొడుకు నా పెండ్ల మోడల్ 60 నెక్లెస్ ఎత్తుకపో ఇంకా ఆడికెళ్ళి అవుతున్నాం కదా సార్ చూప్ బోసిడికే గజేంద్ర నీ పెండ్ల మెడలో ఉన్నది నెక్లెస్ అది కుయ్యమంటే కథం చెప్తా బిడ్డ ఊళ్ళో వాళ్ళ వీళ్ళ ముంగట ఎగిరిపోతుందని నేనే డూప్లికేట్ నెక్లెస్ చేసుకోమని ఏందన్నా చుట్టుకొని కొడుతుంది చల్ అవులే ఒరిజినల్ నెక్లెస్ కూడా కొట్టుకపోతే చూస్తావురా నాకు మొత్తం చేయబే బోసిడికే ఏమన్నా బువ్వగిట్టు ఉన్నది రాగా అవుతుంది ఇంకా మనకు బ్రాండ్ లాగా వచ్చిన ఇంటికి అబ్బా బువ్వ లేదన్నా ఉన్న కాడికి కూర్చుకొని తిని ఇప్పుడే ఇట్లా ఉన్నావు నువ్వు వచ్చినావు అంతే అబ్బా ఎంత ఏదన్నా మళ్ళా కొడుతుంది కన్నప్పుడు నీళ్ళు కాబట్టి చల్ బోసిడికే కుయ్యమాట కథం చేస్తా బిడ్డ కనీసం బువ్వను ఉంచారా నేను వచ్చినాడే చల్ కుయ్యమాట కథం చేస్తా బిడ్డ నేను మళ్ళీ ఎల్లుండికి ఇదే టైంకి వస్తా బిడ్డ ఎడ్లు గొడ్లు గొర్రెల కాడికే అమ్మి మళ్ళీ 60 తులాల నెక్లెస్ చేయించి నీ పెన్న మెడలో కట్టు ఎల్లుండి నేను వచ్చేటప్పుడు బాగారా బువ్వ అరకిలో చికెను ఒక బ్రాండ్ సీసా కూడా తీసుకొచ్చి పెట్టి వింటావా కోడి పుషాలు అయింది కానీ పోతాను అవునన్నా ఎల్లుండి నువ్వు వచ్చే వరకు అన్ని కట్ చేసి పెడతాం కానీ గీతసేపు మాట్లాడితే నీ పేరు చెప్పకపోతే ఊరు చెప్పకపోతే ఎట్లా దొంగన్నా సరే బోసుడికే నా పేరు తెలియదు అర నీకు చెప్తుంది రాసుకో ఇగో మా అయ్య పేరు సబాయి కోసిగాడు నేను ఆయన కొడుకును గుణగుణ రాజుగారి నా ఊరు నా తిరగంలా రాసుకోరా కుయ్యి మాట కథ చేస్తా బిడ్డ అవు కానీ నా పేరు నా ఊరాడు నాకు నీకెందుకు బే ఏం లేదు ఎల్లుండి నువ్వు వచ్చేటప్పుడు గంటకు ముందు పోలీసులు చెప్తా అని అడిగిన అంతగా నచ్చాము అనసూయం